ओम नमः पाणिनिकार्यायण पतंजलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यः परमहंसभ्यो नमो महद्भ्यो मुनिभ्यः येन अक्षरसमाम्नाय मधिनमिनेश्वरात् कृत्स्नं व्याकरणं पक्वं तस्मै पाणिनिये नमः। येन धौतागिरः पुंसां विमलेः शब्दवारिभिः तमश्चाज्ञानचम्भिनं तस्मै पाणिनिये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि नित्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। మొన్న క్లాసులో ఈ షష్ఠీ విభక్తిని గురించి చూసామండి. ఎప్పుడైతే కర్మాదులు కారకత్వేన వివక్షించబడకుండా సంబంధ సామాన్యంగా వివక్షించబడతాయో అప్పుడు షష్ఠీ ఎలా వస్తుంది అనే విషయాలను చూసాము. ఆ రోజు దుర్గా భవాని గారు చివర్లో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అది మధ్యలో కట్ అయిపోయింది. మళ్ళీ నిన్న క్లాస్ మనకి జరగలేదు కాబట్టి ఒక్కసారి మళ్ళీ అవి చూసి మనం పైకి వెళ్దామండి. సూత్ర నంబర్ ఎంతండి? జ్ఞో విదర్థస్య కరణే అని ఇంతకు ముందు మనం చూసామండి. 51వ సూత్రం చూడండి. రెండో పాదం 51వ సూత్రం నుంచి. అందులో కరణం ఎప్పుడైతే కరణకారకంగా వివక్ష చేయబడదో అప్పుడు ఆ కరణవాచకమైనటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పాం. అది ఏ ధాతువుకి సంబంధించిన కరణము అంటే జ్ఞాధాతువుకి సంబంధించిన కరణము అని చెప్పాం. ఆ జ్ఞాధాతువు కూడా అజ్ఞానార్థమందు ఉండేటటువంటిది అవ్వాలి అని చెప్పాం. జ్ఞ అవిదర్థస్య కరణే అంటే అవిదర్థస్య విదర్థము కానటువంటి జ్ఞాధాతువు యొక్క కరణే శేషత్వేన వివక్షితే షష్ఠీ భవతి అని మనం సూత్రార్థం చెప్పాము. దానికి ఉదాహరణకి సర్పిషో జానీతే అనే వాక్యము, మధునో జానీతే అనే వాక్యము రెండింటిని చూసాం. ఇక్కడ సర్పిషో జానీతే మధునో జానీతే అనే దానికి అర్థము సర్పియందు మధుయందు మిక్కిలి ప్రీతి కలిగి ఆ సర్పి ఎక్కడ ఉంటుందో అటువైపు ప్రవృత్తి కలగడం, మధు ఎక్కడ ఉంటుందో అటువైపు ప్రవృత్తి కలగడం అని దానికి అర్థం సర్పిషో జానీతే అని. అలాగే మధునో జానీతే అనే దానికి కూడా సర్పిషా కరణేన ప్రవర్తతే అంటే సర్పిషే కరణంగా కలిగినటువంటి ప్రవృత్తి కలిగిన వాడు, సర్పిషే కరణంగా కలిగినది ఈ ప్రవృత్తి యందు అని, అటువంటి ప్రవృత్తిని ఆధారంగా చేసుకుని అతడు ప్రవర్తిస్తున్నాడు అనే ఉదాహరణ చూసాం. దీనికి ఇక్కడ ప్రవృత్తి వచనము అనే దానికి ఈ జానాతి అంటే జ్ఞాధాతువుకి అర్థము ప్రవృత్తి వచనము అని చెప్పాం. ఈ జ్ఞాధాతువుకి అర్థం ప్రవృత్తి వచనము అని చెప్పడం వల్ల ఇక్కడ ఇది అజ్ఞానార్థంగా ఉన్నది కాబట్టి ఈ అజ్ఞానార్థం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వచ్చింది అని చెప్పాం. అప్పుడు సర్పిషో జానీతే అని మనం ఏం చేసాము, కరణాన్ని కరణంగా వివక్ష చేయకుండా సంబంధ సామాన్యంగా వివక్ష చేస్తే వచ్చేటటువంటి వాక్యం ఇది సర్పిషో జానీతే. మనం కరణాన్ని కరణంగా వివక్ష చేస్తే సర్పిషా ప్రవర్తతే, సర్పిషా ప్రవర్తతే అంతే. అంటే సర్పిష్యే ఆ ప్రవృత్తిలో కరణము అని మనం చెప్తున్నాం. ఇప్పుడు సర్పిషా ప్రవర్తతే అనే వాక్యం ఉంటుంది, అంతేగాని అప్పుడు ఇంకా జ్ఞాధాతువు యొక్క ప్రయోగం ఉండదు. మనం కరణాన్ని కరణంగా వివక్ష చేయదలిచాము అంటే షష్ఠీ విభక్తి రాదు, అప్పుడు అక్కడ జ్ఞాధాతువు కూడా ఉండదు. అప్పుడు సర్పిషా కరణేన ప్రవర్తతే అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞాధాతువుకి ప్రవృత్తి అని అర్థం చెప్పినప్పుడు ఈ ఉదాహరణకి ఇలా అర్థం వివరించాం. జ్ఞాధాతువుకి అర్థం ఇక్కడ ప్రవృత్తి కాదు, జ్ఞాధాతువుకి అర్థం మిథ్యాజ్ఞానము అని చెప్పాం. మిథ్యాజ్ఞానము అంటే భ్రమజ్ఞానము. ఈ భ్రమజ్ఞానము అనేటప్పుడు సర్పిషో జానీతే అనేదానికి అతడు భ్రమవశాత్తు దేనినైనా సర్పిషుగా భావిస్తున్నాడు అని. ఇప్పుడు ఈ భ్రమలో కరణం కూడా సర్పియే. దీనికి కరణత్వేన వివక్ష లేనప్పుడు ఈ సర్పిషు కంటే సర్పి అనేటటువంటి ప్రాతిపదిక కంటే సర్పిస్ అనే ప్రాతిపదిక కంటే తృతీయ షష్ఠీ విభక్తి వచ్చి సూత్రం చేత సర్పిషో జానీతే అనయింది, మధునో జానీతే అనయింది. అంటే ఇక్కడ ఇతడు అది దాన్ని అలా అనుకుంటున్నాడు. దేన్ని అనుకుంటున్నాడు? సర్పిష్గా భావిస్తున్నాడు. దేన్ని చూసినా సర్పిష్గా భావిస్తున్నాడు. ఇలా భావించడంలో కారణము సర్పి కాబట్టి
ఈ సర్పి రూపమైనటువంటి కరణ ప్రాతిపదిక కంటే షష్ఠి అది కరణాన్ని అభివృద్ధి చేసినప్పుడు షష్ఠి విభక్తి వచ్చింది. సర్పిషో జానీతే మధునో జానీతే అని అయింది. సర్పిషో అంటే అర్థం ఏంటండి? ఏంటండి సర్పిషో అంటే అర్థం ఏంటి? నెయ్యి. నెయ్యి అండి, నెయ్యి ఏదండి? నెయ్యి, ఘీ. ఇప్పుడు ఒకసారి ఇంతకు ముందు చూసిన అర్థం ఒకసారి చూద్దామండి. జానాతే అవిదర్థస్య అజ్ఞానార్థస్య కరణే కారకే షష్ఠీ విభక్తి భవతి. కరణే కారకే శేషత్వేన వివక్షితే అని కూడా చెప్పుకోవాలి. కాశికలో మూలంలో వీళ్ళు చూపించలేదు అంతే. సర్పిషో జానీతే మధునో జానీతే సర్పిషాకరణేన ప్రవర్తతే ఇత్యర్థః అని ఎప్పుడు ఈ అర్థం చెప్తున్నాము అంటే, ప్రవృత్తి వచన జానాతి అవిదర్థః. ప్రవృత్తి అనేది అర్థంగా కలిగినటువంటి జ్ఞాధాతు అనేది అవిదర్థము అంటే విదర్థము కానిది, జ్ఞాధాతు అర్థం లేనిది అని. అథవా మిథ్యా జ్ఞాన వచన, లేదంటే ఇక్కడ జ్ఞాధాతు అనేది మిథ్యా జ్ఞానాన్ని చెప్తుంది. సర్పిషి రక్తః ప్రతిహతోవ. సర్పిషో అంటే అర్థం ఇప్పుడు సర్పిషి అంటే రాజన్ ఆయన చెప్పారు కదండి, రాజన్ గారు, నెయ్యి నెయ్యి ఏమో. ఇప్పుడు సర్పిషి రక్త ప్రతిహతోవా అంటే సర్పిషి అందు మిక్కిలిగా ఆసక్తి కలిగిన వాడు లేదా సర్పిషి అందు మిక్కిలి ద్వేషం కలిగిన వాడు, ఈ ఆశ వలనైనా ద్వేషం వలనైనా కూడా మిథ్యా జ్ఞానం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ సర్పిషో జానీతే మధునో జానీతే అనే దగ్గర జ్ఞాధాతువుకి మిథ్యా జ్ఞానము అని అర్థము. అంటే దేన్నైనా సర్పిషుగా భావిస్తున్నాడు, అంతేగాని అది వస్తుతః అది సర్పి కాదు అని, అది నెయ్యి కాదు, అది తేనె కాదు అని. చిత్తభ్రాంత్య తదాత్మన సర్వైవ గ్రాహ్యం ప్రతిపద్యతే. తన చిత్తం యొక్క భ్రాంతి చేత, భ్రమ చేత అన్నింటినీ కూడా తను పొందే ఏ వస్తువునైనా కూడా సర్పిగాను మధువుగాను భావిస్తున్నాడు అని. మిథ్యాజ్ఞానం అజ్ఞానం, మిథ్యాజ్ఞానం అజ్ఞానమేవ అంటే ఇప్పుడు సూత్రంలో అవిదర్థస్య అంటే విదర్థం కానిది అవ్వాలి అంటే మిథ్యాజ్ఞానం కూడా అవిదర్థమే అవుతుంది అని చెప్తున్నారు. అంటే జ్ఞానము, అవిత్తు అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే మిథ్యాజ్ఞానం అయినది. కాబట్టి ఇక్కడ అవిదర్థం ఉండడం వలన మిథ్యాజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ షష్ఠీ విభక్తి అనేది వచ్చింది. అంటే మనం కరణత్వేన వివక్ష చేసినప్పుడు, కరణత్వేన వివక్ష చేయనప్పటికీ ఇక్కడ మనకు వాక్యంలో రెండు భేదాలు ఉన్నాయండి. కరణత్వేన వివక్ష చేస్తేనేమో సర్పిషా జ్ఞానేన వివక్ష కరణత్వే సర్పిషా జ్ఞానేన ప్రవర్తతే అని ఉంటుంది. సర్పిషా జ్ఞానేన ప్రవర్తతే అంటే ఇక్కడ దీన్ని మనం కారణత్వేన వివక్ష చెయ్యకపోతే సర్పిషో జానీతే అని ఉంటుంది. అప్పుడు ఇక్కడ జ్ఞాధాతు అనేది లక్షణ చేత ఇందాక చెప్పినటువంటి మిథ్యాత్వాన్ని గాని ప్రవృత్తిని గాని చెప్తుంది. జ్ఞాధాతువుకి వస్తుతః మిథ్య అనే అర్థం కానీ ప్రవృత్తి అనే అర్థం కానీ లేదు. కానీ లక్షణావృత్తి చేత మనం కారణాన్ని కారణంగా వివక్ష చెయ్యనప్పుడు ఆ జ్ఞాధాతువు మిథ్యా జ్ఞానాన్ని గాని ప్రవృత్తిని గాని చెప్తుంది. కాబట్టి కరణత్వేన వివక్ష చేస్తే సర్పిషా ప్రవర్తతే, లేదా కరణత్వేన వివక్ష చెయ్యకపోతే సర్పిషో జానీతే. దాని తర్వాత సూత్రము దుర్గాభవాని గారి ప్రశ్న, మీ ప్రశ్న కొంతవరకు తీరిందా అండి? ఉన్నారా అండి దుర్గాభవాని గారు? నమస్తే రాజేష్. అంటే మీకు కొంత అరుచి ఉంది, మళ్ళీ నేను దాని గురించి మళ్ళీ దాన్ని ఆలోచించి ఇది మొన్న అనుకున్నది కదా, అంటే ఇది తర్వాత సూత్రంలో కూడా ఇందులో డౌట్ లేదు, అంటే ఇందులో అనుకున్నది కదా. నేను ఈ సూత్రంలో మీరు మొన్న అన్నప్పుడు సర్పిషో జానీతే అనేది కూడా మీరు సందేహంగా అన్నట్టు అన్నారని అన్నాను. కానీ ఇక్కడ విషయాలు, ఇక్కడ మాటల్లో మాటలన్నీ తెలిసిపోతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ అదే మాటలు కదా మనం మాట్లాడుకున్నది. అంటే అక్కడ
కరణం అంటే కూడా సర్పిష ప్రవర్తతే అంటే అక్కడ అంటే కొన్ని అదే మీరు చెప్పినట్టు కావ్యాల్లో చూస్తే గానీ ఆ ఎప్రిసియేషన్ రాదు. ఎప్రిసియేషన్ రావట్లేదు. అర్థం కావడానికి ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది శాబ్ద బోధలో భేదం ఉంటుందండి. మీకు అది ఇప్పుడు శాబ్ద బోధలో ఎలా ఉంటుందంటే విశేష శాబ్ద బోధ, కర్మ ప్రకారక శాబ్ద బోధ అని 2 శాబ్ద బోధలు. కర్మ విశేషక శాబ్ద బోధ ఒకలాగా ఉంటుంది, కర్మ ప్రకారక శాబ్ద బోధ ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆ శాబ్ద బోధలో భేదమే మనం ఇక్కడ అంగీకరించాల్సి వస్తుంది. మనకి ఒక కావ్య ఉదాహరణ కనిపించకపోయినా కూడా శాబ్ద బోధ వైలక్షణ్యం అనేది ఉంది. అదేలేండి. అంటే మళ్ళీ చెప్పుకోక్కర్లేదు ఈ సూత్రాలు నిజానికి. చెప్పేసుకున్నాం కదా. మీకు కొంచెం అరిచి ఉందనే మళ్ళీ మొదలు పెట్టాను, లేకపోతే అసలు మొదలు పెట్టండి. అక్కర్లేదు. అంటే ఇలా ఇప్పుడు ఈ విషయం తెలియక కాదు కదా. మాతుహు స్మరతి మాత్రం స్మరతి, మాతుహు స్మరణం అనే దగ్గర మీకు సందేహం తీరిందండి? తీరలేదు, కానీ తీరదు కూడా. అంటే మళ్ళీ అదే చెప్పుకున్నా తీరదు అంటున్నా. శాబ్దబోధ వైలక్షణ్యం గురించి ఒక ఉదాహరణ తెలిస్తే మీకు తెలుస్తుంది. శాబ్దబోధ ఇప్పుడు మనం ఘటం జానామి అనే ఒక ప్రత్యయం ఉంటుందండి. అహం ఘటం జానామి అని. అలాగే అహం ద్రవ్యం జానామి అని ఉంటుంది. అహం పదార్థం జానామి అని ఉంటుంది. ఘటం అనేది ద్రవ్యము, ఘటం అనేది పదార్థము కూడా. కానీ మనకి శాబ్దబోధ ఎలా ఉంటుందంటే శాబ్దబోధ జరుగుతున్నప్పుడు ఈ అహం ద్రవ్యం జానామి అనే దగ్గర ఘటం అనేది ద్రవ్యం అనేది ప్రధానంగా భాషిస్తుంది, ఘటం అనేది అప్రధానంగా భాషిస్తుంది. అని ఘటత్వేన ఘటం జానామి, ద్రవ్యత్వేన ఘటం జానామి, పదార్థత్వేన ఘటం జానామి. మనం ఈ పదార్థత్వేన ఘటత్వేన అని తీయకుండా కేవలం ద్రవ్యం జానామి అనుకోండి. అంటే ఎవరికైనా చిన్నపిల్లాడికి ఘటం అంటే ఏదో తెలియదు, లేదా ద్రవ్యం అంటే ఏదో తెలియదు అనుకునేటప్పుడు అతన్ని ద్రవ్యాన్ని గురించి చెప్పాల్సి వచ్చి అయం ఘట అని చెప్పాం అనుకోండి, అప్పుడు అతను ఏమనుకుంటాడు, ఇదం ద్రవ్యం అని చెప్పాం అనుకోండి. ఇదం ద్రవ్యం అని చెప్తే అతని బుద్ధి ఎలా కలుగుతుంది? ఘటాన్ని చూసే ఇదం ద్రవ్యం అనే బుద్ధి కలుగుతుంది, లేదా ఘటాన్ని చూసే అయం ఘట అనే బుద్ధి కలుగుతుంది కదా. కానీ అతనికి శాబ్దబోధలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ద్రవ్యాన్ని తెలుసుకుంటాడో ద్రవ్యం అనేది అక్కడ విశేషంగా ఉంటుంది, ఘటం అనేది అక్కడ ప్రకారంగా ఉంటుంది. అంటే అక్కడ కూడా 2 సామాన్యము విశేషాలు 2 ఉన్నాయి. ఇక్కడ ప్రకృతంలో సంబంధాలంటే అన్ని సంబంధాలేనండి. అన్ని సంబంధాల్లో క్రియాకారక భావ సంబంధం కూడా ఒకానొక సంబంధం. క్రియాకారక భావ సంబంధం అనేది ఒకటి. ఆ క్రియాకారక భావంలో కారకం అనేది మనం ఇప్పటిదాకా కూడా చూసాం. కారకం ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చూసాం. ఇప్పుడు ఈ కారకం అనేది సంబంధం, ఈ కారకం అనే సంబంధం దేనికి ఉంటుందో ఆయా ప్రాతిపదికంటే ఆయా విభక్తులు మనం విభక్తులు వస్తాయి అని చూపించాం. ఇప్పుడు కారకం అనేది ఏమైంది? ఒక సంబంధ విశేషమైంది. ఇప్పుడు ఈ సంబంధ విశేషాన్ని సంబంధ విశేషంగా చెప్పకుండా సంబంధ సామాన్యంగా చెప్పేస్తే ద్రవ్యం జానామి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే సంబంధం అనేది ఒక కారకం అనేది సంబంధమైనట్టుగానే ఒక కేవల సంబంధం కూడా ఒక సంబంధం. అక్కడ కారక వ్యతిరిక్త సంబంధం, సంబంధం లేదు, అవయవ విభావ సంబంధం లేదు, క్రియాకారక భావ సంబంధం కూడా లేదు, కేవల సంబంధం ఉంది. ఇప్పుడు ఈ కేవల సంబంధం అనేది సందర్భాన్ని బట్టి తెలియాలి. ఇది మనకి సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మాతరం జానామి అనే దగ్గరేమో కర్మ విశేషంగా శాబ్దబోధలో ఉంటుంది వినేవాళ్ళు. మాతుహు అంటే మాతుహు జ్ఞానం అనే దగ్గర ఈ విశేషంగా శాబ్దబోధ ఉండటం. అది అప్పుడు ఇంకా సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అక్కడ సామాన్యంగా అంటే శేషే అని చెప్పేశారు కాబట్టి ఆ శేషం ఏమిటో సందర్భాన్ని బట్టి తెలుసుకోవాలి అంతే. ఇంకా అంతే కదా. ఆ శేషము అంటే కారకాది సంబంధం. కారకం కానీ ఇక్కడ ప్రకృతంలో కారకము కర్మకారకం అయింది. కొన్ని చోట్ల అది కరణకారకం, అగ్నో విదర్ధస్య కరణ అనే దగ్గర అది కరణకారకం అయింది. కర్మకారకే శేషత్వేన వివక్షితే అని అంటున్నారు. అంటే ఇంకా అది కర్మే కానీ శేషత్వేన వివక్షితే అంటే అని తీసుకుంటున్నారు. సర్లేండి, అంటే ఇప్పుడు శేషంలో అలా వస్తుంది అని తీసుకుని ఇంకా ముందుకు వెళ్దాం అంతే. ఆ శేషం అనేది సామాన్య సంబంధం. ఇంకా అది ఆ సంబంధం ఏమిటి అని మనకి
దాని ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి కొంచెంగా తెలుస్తుంది. పూర్తిగా అప్రిసియేషన్ అంటే దాన్ని దాని దాని మీద అంటే ఇది అది రావట్లేదు అంతే. ఇప్పుడు మనకి సమాసాల్లో వస్తుందిలేండి, మీరు తర్వాత చూస్తున్నప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం సమాసాల్లో ఏం అంతగా చేశారంటే చెయ్యక్కర్లేదు రాజేష్, ముందుకెళ్దాం. అంటే ఎందుకంటే ఇది ఆ, కాన్సెప్ట్ కదా, విషయాలు అర్థమైపోయాయి కదా. ఆ, విషయం అర్థమైపోయింది, దాంట్లో మీరు ప్రాబ్లం మనం లేదు. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆగిపోయిందనే మనం మళ్ళీ దీని గురించి వచ్చామండి అంతే. లేదు లేదు, అందులో ముందుకెళ్తాం. ఇంకొక మాట కూడా చెప్పాలి దీని తర్వాత సూత్రంలో. ఈ కృజః ప్రతియత్నే సూత్రంలోనండి ఇక్కడ ఈ ఏధోదకస్య ఉపస్కృతే శస్త్రపత్రస్య ఉపస్కృతే అని 2 ఉదాహరణలు చూపించారు. ఈ 2 ఉదాహరణల్లో కూడా ఏధోదకస్య శస్త్రపత్రస్య అని ఒక సమస్త పదాన్ని ఏకవచనంగా చూపించారు. అంటే ఏధశ్చ దకంచ అనయోః సమాహారః ఏధో దకం శస్త్రంచ పత్రంచ అనయోః సమాహారః శస్త్రపత్రం మనం. ఇప్పుడు ఇలా చెప్తే అంటే ఈ 2 పరస్పరము ఒక గుణాధానాన్ని అంటే ఒక్కొక్క గుణ మార్పులు అనేవి పొందుతున్నాయని. చైత్ర ఏధోదకం ఉపస్ఫురితే అని ఒక వాక్యం ఉందండి. ఇదొక వాక్యము. చైత్ర శస్త్రపత్రం ఉపస్ఫురితే. శస్త్రము అంటే ఒక ఖడ్గాధికము, పత్రము అంటే ఒక దళాధికము. ఇప్పుడు ఒక శస్త్రం అనేది ఛేదన ద్వారా పత్రం యొక్క గుణాన్ని మారుస్తుంది. గుణాన్ని మార్చడం అంటే దానిలో సంఖ్యాభేదం తీసుకొస్తుంది, అవయవ విచ్ఛేదం తీసుకొస్తుంది. ఒక పత్రం కాస్త చిన్నమైతే దానిలో 2 అవయవాలు ఉన్నాయని మనకి సంఖ్యాభేదం తెలుస్తుంది. లేదా ఒక శస్త్రాన్ని బాగా దాన్ని ఏమంటాం, శస్త్రాన్ని పదును పెట్టడం ద్వారా అది కొంచెం పదునెక్కి తీక్షణంగా మారింది అంటే దాంట్లో గుణాంతరం అనేది మారింది అని. ఇదంతా కూడా ఒక వ్యాఖ్యానం అండి. ఏధశ్చ దకంచ అని ఒక విగ్రహవాక్యంగా తీసుకుని దాన్ని ద్వంద్వ సమాసంగా అంగీకరించి ఈ కాశిక న్యాస పదమంజరి రాజేష్ ద్వంద్వ సమాసమే అనుకుందాము, అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ అదే ద్వంద్వ సమాసం ద్వితీయలో కూడా ఉంది. ఏధోదకం ఉపస్ఫురితలో అదే ద్వంద్వ సమాసం. ఏధోదకస్య అంటే అదే ద్వంద్వ సమాసం. కాబట్టి ద్వంద్వ సమాసమా అది అవునా కాదా అన్నది కాదు. ఏధోదకం అన్నప్పుడు ఏంటి అర్థము, ఏధోదకస్య అన్నప్పుడు ఏంటి? అది మీరు ఉత్థాపితం చేసిన ప్రశ్న కాదు. ఆ ప్రశ్నని సుబ్బలక్ష్మి గారు మొన్న ఉత్థాపితం చేశారు. అంటే ఏథః అన్నది కర్త అవ్వచ్చు కదా అని. అకారాంత శబ్దం ఉందన్నారు కదా మీరు, అంటే అకారాంత శబ్దం కూడా ఉంది. అందుకనే ఇప్పుడు ఏధోదకస్య ఉపస్ఫురితే అనేది ద్వంద్వ సమాసంగా చేసింది అయింది. కానీ ఈ వ్యాఖ్యానాన్ని ఎక్కడ మన కాశికాన్యాస పదమంజరుల్లో ఇదే వ్యాఖ్యానం ఉంది, సిద్ధాంత కౌముది బాలమనోరమలో కూడా ఇదే వ్యాఖ్యానం ఉంది. కానీ వ్యాఖ్యానాలు పక్కన పెడితే ఆవిడ అడిగినది ఏథః ఉదకస్య ఉపస్ఫురితే అంటే కూడా మీనింగ్ కరెక్ట్ గానే ఉంది కదా. వ్యాఖ్యానాలు పక్కన పెడితే మీనింగ్ ఏథః ఉదకస్య ఉపస్ఫురితే బానే ఉంది కదా. అది చెప్పడం గురించి ఇప్పుడు మొదలు పెట్టానండి. ఏధః ఉదకస్య ఉపస్ఫురితే అని కూడా ఉంటుంది. ఏధః ఉదకం ఉపస్ఫురితే అని కర్మత్వేన వివక్ష చేస్తే మనం కర్మత్వేన వివక్ష చేయకపోతే ఏధః ఉదకస్య ఏధః దకస్య ఉపస్ఫురితే అని. ఏధః దకం ఉపస్ఫురితే ఏధః దకస్య ఉపస్ఫురితే. అదే అది పదాలు ఇప్పుడు ప్రశ్న అది యాక్చువల్ గా సమాసమా లేకపోతే అంటే ఆవిడ అన్నారు సమాసం కాకుండా ఉండొచ్చు అని. అది కూడా కరెక్ట్, సమాసం కాకుండా కూడా ఉండొచ్చు. కానీ సమాసం అయినా కాకపోయినా కూడా బేసికలీ మీరు ద్వితీయ చెప్పినా షష్ఠి చెప్పినా కూడా దానికి ఏంటంటే ఉదకస్య అన్న దకస్య అన్న ఏదన్నా కూడా అంటే ఏదోదకస్య అన్న ఉదకస్య అన్న దకస్య అన్న ఏమన్నా కూడా ద్వితీయ చెప్పడానికి షష్ఠి చెప్పడానికి తేడా తెలియట్లేదు అన్నాను నేను. అంటే సమాధానం ఇక్కడ అన్ని చోట్ల కూడా, ఇక్కడే కాదు. ఇప్పుడు మనం ఘటం జానామి ద్రవ్యం జానామి అనే దగ్గర కూడా ఘటాన్ని చూసి ఎవరైనా ద్రవ్యం జానామి అన్నాడు అనుకోండి, అక్కడ మీకు తేడా ఎలా తెలుస్తుంది అంటే అర్థం ఏం చెప్తాం. ఇప్పుడు ఒక బాలుడు ద్రవ్యం చూసి అది ఘటం చూసి ద్రవ్యం జానామి అన్నాడు అనుకోండి, ఇప్పుడు అది ఘటం జానామి అని కూడా అనొచ్చు కదా అంటే అలా కూడా అనొచ్చు, ఇలా కూడా అనొచ్చు. మరి దానికి దీనికి తేడా ఏంటి అంటే శాబ్దబోధలో తేడా అంతే. సరే ముందుకెళ్దాం.
ఓకే మీరు సరే అంటే మీకు ఒక ముందుకు వెళ్దాం రాజేష్. ఇది కూడా మనం ఇంతకు ముందు చూసిందేనండి. ఈ ఈ క్రియ ప్రతియత్నే సూత్రం కూడా. దాని తర్వాత రుజార్థానం భావవచనానం అధ్వరేహ అనే సూత్రం నుండి చూడాలండి. రుజార్థానం అంటే రుజ అనేది అర్థంగా కలిగినటువంటి, భావవచనానం అంటే భావమే కర్తగా కలిగినటువంటి వాటికి కర్మని శేషత్వేన వివక్షితే షష్ఠీ భవతి అనండి. వాటికంటే అని ఈ సూత్రంలోకి క్రియ ప్రతియత్న అనే సూత్రం నుండి మొత్తం క్రియ ప్రతియత్న అనేది అనువృత్తిగా వస్తుంది. ఆ క్రియ ప్రతియత్న అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు రుజార్థానాం ధాతూనాం భావవచనానాం భావకర్తృకానాం జరవర్జితానాం కర్మణి కారకే శేషత్వేన వివక్షితే షష్ఠీ భవతి, షష్ఠీ విభక్తి భవతి అనండి. ఇక్కడ రుజార్థానాం ధాతునాం అంటే రుజార్థకమైనటువంటి ధాతువులు ఎక్కడైతే ఉంటాయో వాటి యొక్క ప్రయోగం ఉన్నప్పుడు, రుజ అంటే రోగం, రోగం, ఆ రోగము అనే అర్థం కలిగినటువంటి ధాతువుల ప్రయోగం ఉన్నప్పుడు భావవచనాన అది రుజు, అచ్చు, ఇది రుజు, రేఫ ఉకారాలు. రుజార్థానం అంటే రుజము అనేటటువంటి అర్థం కలిగినటువంటి ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు భావవచనానం, భావవచనానం అంటే భావపదానికి చాలా అర్థాలు ఉన్నాయండి. భావవచనానికి ముందు సూత్రంలో మనం క్రియ అని ఒక అర్థం చూసాము. అలాగే తస్య భావస్వతలో అనే దగ్గర ప్రకార భావం అని చెప్తారు. ఇక్కడ భావ అనే దానికి కేవలం ధాత్వర్థం అర్థం అండి. కేవల ధాత్వర్థం. కేవల ధాత్వర్థం అంటే ధాతువుకి ఏదైతే అర్థమో అదే అర్థం. అదే సిద్ధావస్థాపన్న ధాత్వర్థ భావ ఇత్యభిధీయతే అని ఒక భావలక్షణం చెప్తారు. అంటే ఒక ధాత్వర్థము ఎప్పుడైతే సిద్ధావస్థలో ఉన్నదో అటువంటి సిద్ధావస్థలో ఉన్నటువంటి ధాత్వర్థము భావము అనే పదం చేత చెప్పబడుతుంది అని. ఇక్కడ అటువంటి ధాత్వర్థమే ఎప్పుడైతే కర్తగా ఉంటుందో, ఇక్కడ వచన శబ్దానికి కర్త అని అన్నమాట. కాబట్టి భావవచనానం అనే దానికి భావకర్తృకాణం అనే అర్థం వచ్చింది. అంటే భావమే కర్తగా కలిగినటువంటి ధాతువుల యొక్క ప్రయోగంలో కర్మనిష్కారకే శేషత్వేన వివక్షితే, కర్మకారకం ఎప్పుడైతే కర్మత్వేన వివక్షించబడదో అప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అనండి. చౌరస్య రుజతి రోగ. ఇప్పుడు చౌరస్య రుజతి రోగ అనే దగ్గర రుజార్థక ధాతు ఏమో రుజుధాతు రుజతి అని ఉంది. ఇప్పుడు రోగ అనేదేమో భావకర్తృకమైనటువంటి పదం. అంటే రుజుధాతువుకి భావార్థంలో ఘని ప్రత్యయం చెప్పారు. అప్పుడు రోగ అనే పదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ రోగ అనే దగ్గర కర్త రోగమే, అది భావం, అది ధాత్వర్థం కూడా అయింది. కాబట్టి ఇది భావవచనమైనటువంటి పదం రోగ అనేది ఉండడం వలన, రుజుధాతువు యొక్క ప్రయోగం కూడా ఉండడం వలన ఈ రుజుధాతువుకి సంబంధించిన కర్మ ఎవరైతే ఉన్నారో అతన్ని శేషత్వేన వివక్ష చేస్తే ఆ కర్మను చెప్పే ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది అని. చౌరస్య రుజతి రోగ అంటే చౌరం రుజతి అని కూడా చెప్పచ్చు. చౌరం రుజతి అని చెప్పినప్పుడు మనం అప్పుడు భావవచన పదం లేదు ఇంకా. అది చౌరం రుజతి అంటే కర్మని మనం కర్మత్వేన వివక్ష చేసినప్పుడు ఈ కర్మని ద్వితీయ సూత్రం చేత ద్వితీయ విభక్తి వచ్చి చౌరం రుజతి అని. కానీ ఎప్పుడైతే మనం కర్మని కర్మత్వేన వివక్ష చేయకుండా సంబంధ సామాన్యంగా వివక్ష చేస్తామో అప్పుడు ఈ సూత్రం చేత రుజార్థానాం భావవచనానాం అజ్వరేహ అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి వచ్చి చౌత్రస్య రుజతి అని అవుతుంది. చౌరస్య రుజతి. చౌరస్య ఆమయతి ఆయామ. చౌరస్య ఆమయతి ఆయామ. ఇక్కడ రుజార్థకమైనటువంటి ధాతువు ఆమధాతువు. ఈ ఆమ అనేటటువంటి ధాతువుతో యోగం ఉండడం వలన, అలాగే ఆమయ అనేటటువంటి భావవచనమైనటువంటి పదం కూడా ఉండడం వలన కర్మకారకం
శేషత్వేన వివక్షితమైనప్పుడు ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వచ్చి చౌరస్య అని అవుతుంది. తర్వాత రుజార్థానామితి కిం, రుజార్థములు అని ఎందుకు చెప్పాలి? రుజార్థములు అని చెప్పకపోయినట్లయితే ఏ ధాతువులకి సంబంధించినటువంటి కర్మ అయినా కూడా ఆ కర్మని శేషత్వేన వివక్ష చేసినప్పుడు షష్ఠీ విభక్తి వచ్చేస్తుంది అని వచ్చి ఉండేది. దానికి కేబుల్ మీద తీసారా? మన హెడ్ ఫోన్స్ కేబుల్ ఏది ఇచ్చాము ఏమోనా? రుజార్థానామితి కిం, రుజార్థక ధాతువుల యొక్క ప్రయోగంలో ఎందుకు అని చెప్పకపోయినట్లయితే మిగిలిన ధాతువులకు సంబంధించిన కర్మ ప్రాతిపదికల కంటే కూడా షష్ఠీ విభక్తి వచ్చి ఉండేది. దానికి ఉదాహరణ ఒక కారిక రూపంలో ఇస్తున్నారు. ఏతి జీవంతం ఆనందో నరం వర్షశతాదపి జీవపుత్రక మామైవం తపస్సాహసం ఆచరా. ఇక్కడ ఏతి జీవంతం ఆనంద అని ఉందండి. ఆనంద అనేదేమో భావకర్చకమైనటువంటి పదం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఒకవేళ రుజార్థక అని చెప్పకపోయినట్లయితే జీవంతం అనే దగ్గర ఈ కర్మకారకమైనటువంటి పదం కంటే కూడా షష్ఠీ విభక్తి వచ్చి ఉండేది. ఇక్కడ ఏతి అనేది ఇప్పుడు కాబట్టి ఇక్కడ రుజార్థక ధాతువులే ఉండాలి అని చెప్పడం వల్ల ఇక్కడ వారించబడుతుంది. ఎందుకంటే ఏతి అనేది ఇన్ని ధాతువు గత్యర్థకం కానీ రుజార్థకం కాదు. కాబట్టి ఇటువంటి ధాతువు యోగం ఉన్నప్పుడు రాదు అని వారించడం వల్ల షష్ఠీ విభక్తి రాదు. ఇక్కడ ఏతి నాది జీవంతం ఏంటండి? ఏతి మీద షష్ఠి అన్నది మీరు జీవంతం ఆనందం అక్కడనా? ఏతి తింగంత పదం అండి, దానికంటే కాదు. జీవంతం అవునండి. అలాగే ఏతి జీవంతం ఆనందం అనే దగ్గర జీవత్ అనేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠి రాలేదు అని చెప్పారు. అలాగే నరశబ్దం తర్వాత కూడా ఈ షష్ఠీ విభక్తి అనేది రాలేదు. లేకపోయి ఉంటే ఒకవేళ రుజార్థక ధాతువులు అని చెప్పకపోయినట్లయితే ఇక్కడ షష్ఠీ విభక్తి వచ్చేది అనండి. భావవచనానామితి కిం, ఒకవేళ భావవచనాలు అని కనుక చెప్పకపోయినట్లయితే నదీ కూలాని రుజతి అని ఉంది. నదీ కూలాని రుజతి అనే దగ్గర నదీ పదం భావవచనం కాదు. నది అనేది భావవచనం, భావార్థంలో వచ్చినటువంటి ప్రత్యయం లేదు నది అనేది. ఎందుకంటే నది అనేది కర్త్రి. ఇక్కడ నది కూలాని రుజతి అంటే నది కూలములన్నింటినీ కూడా కొట్టుకొస్తోంది అనేది. ఇప్పుడు ఇక్కడ నది అనేది కర్త్రి అవడం వలన భావవచనం ఇక్కడ భావము కర్తగా కలిగింది కాదు, నదియే కర్త్రి. కాబట్టి ఇక్కడ ఈ షష్ఠీ విభక్తి అనేది రాలేదు. నది కూలాని రుజతి అనే ఉంది. ఇందాక రోగ అనే దగ్గర ఆమయ అనే దగ్గర రెండు కూడా భావవచనాలు, రెండును భావమే అక్కడ కర్తగా ఉంది. తర్వాత అజ్వరేతికి చెప్పేసి వాడేది గయంతం. ఇప్పుడు గయంతం వాడినట్టు అక్కడ గయంతమే. ఇప్పుడు ఆమయ అనే దగ్గర ఆమయమే కర్తగా ఉంది, గణ్యంతం కూడా అయింది. గణ్యర్థంలోనే కదా మనం అది భావము అంటే ఇక్కడ
క్రియ యొక్క సత్వం భావమా, ఇక్కడ కూడా భావే ఘై అని భావే వాడేటువంటి ప్రత్యయాలనే? కేవలం భావార్థం ఉండడం అంతే. భావవచనములు అంటే భావార్థమే కలిగినవి, భావార్థమే కర్తగా కలిగినవి అని. ఓం. దాని తర్వాత అజ్వరే రీతికి అంటే సూత్రంలో భావవచనానాం అజ్వరేహే అని ఉంది. అంటే జ్వరధాతువు కూడా రోగార్థకమే. కానీ ఈ జ్వరధాతువుకి సంబంధించినటువంటి కర్మ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి రాకుండా ఉండడం కోసం అజ్వరేహే అని సూత్రంలోనే దాన్ని నిషేధించారు. జ్వరధాతువుని విడిచిపెట్టి మిగిలిన ధాతువులు జ్వరార్థాలుగా ఎక్కడైతే రోగార్థాలుగా ఉంటాయో వాటి కర్మ వివక్షితం కానప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అని. అలా చెప్పకపోయినట్లయితే జ్వరధాతువు యొక్క ప్రయోగంలో కూడా ఈ షష్ఠీ విభక్తి వచ్చి ఉండేది. దాన్ని వారించడం కోసం ఈ అజ్వరేహ అని చెప్పాలి అని. అజ్వరేహితికి చౌరం జ్వరయతి జ్వర, చౌరం జ్వరయతి జ్వర. ఇక్కడ జ్వరధాతువు యొక్క ప్రయోగమే ఉన్నది కాబట్టి ఈ ధాతు ప్రయోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి రాదు. కాబట్టి చౌరం జ్వరయతి జ్వర అనే అయ్యింది. దాని తర్వాత అజ్వరి సంతాప్యోరితి వక్తవ్యం. అంటే సూత్రంలో అజ్వరేహ అని కేవలం జ్వరధాతువు మాత్రమే గ్రహించబడింది. కానీ జ్వరధాతువు మాత్రమే కాకుండా సమ్ అనే ఉపసర్గపూర్వకమైనటువంటి తాపి అనే ధాతువును కూడా అంగీకరించాలి. అంటే ఈ ధాతువు యొక్క కర్మ కూడా ఈ షష్ఠీ విభక్తిని పొందదు అని చెప్పాలి. చౌరం సంతాపయతి తాపహ. తాపహ అంటే ఇది కూడా గణ్యంతమైనటువంటి భావార్థకమైనటువంటి పదము, భావకర్తృకమైన పదము. కాబట్టి ఇటువంటి పదం ఉన్నప్పుడు ఈ జ్వరము అనే అర్థం కలిగినటువంటి ధాతువు అంటే సంతాపి అనే ధాతువు. ఈ సంతాపి అనే ధాతువుకి సంబంధించిన కర్మ కూడా ఈ షష్ఠీ విభక్తిని పొందాల్సి వస్తుంది. ఈ కర్మబోధక ప్రాతిపదిక కంటే కూడా షష్ఠీ విభక్తి రావాల్సి వస్తుంది. కేవలం సూత్రంలో అజ్వరి అని మాత్రం ఒక జ్వరధాతువునే నిషేధించినట్లయితే, కానీ కేవల జ్వరధాతువుకి మాత్రమే కాకుండా సంతాపి అనే దాన్ని కూడా కలుపుకుని వార్తికారులు ఈ వార్తికం చెప్పడం వలన ఎప్పుడైతే ఈ సంతాపి అనే ధాతు ప్రయోగం ఉంటుందో అప్పుడు కూడా ఈ కర్మబోధక ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి రాదు. చౌరం సంతాపయతి తాపహ శేషే ఇత్యేవ. శేషే ఇత్యేవ అంటే కర్మని మనం కర్మగా వివక్ష చేయనప్పుడే, కర్మని కర్మగా వివక్ష చేస్తే చౌరం రుజితి రోగ, కర్మని ద్వితీయ విభక్తే వస్తుంది. దాని తర్వాత ఆశిషి నాథ. నాథృ యాంచోపతాపైశ్వర్యాశిషు ఇది పచ్యతే. అంటే ఈ ధాతువు నాథృధాతువు నాథృధాతువు అని తవర్గ ద్వితీయాంత ధాతువు గాను తవర్గ చతుర్థాంత ధాతువు గాను రెండు ధాతువులు ఉన్నాయి. తస్య ఆశీహి అంటే ఆ ధాతువుకి ఆశీహి అనే అర్థం ఉన్నప్పుడు ఆశీ క్రియస్య కర్మని కారకే శేషత్వేన యుక్తితే షష్ఠీ విభక్తి భక్తి. ఆ కర్మని కారకం శేషత్వంలో ఉన్నప్పుడు ఈ షష్ఠీ విభక్తి వస్తుంది. అంటే ఆశీరబ్ధంలో ఉన్నటువంటి నాథు ధాతువు ఎప్పుడైతే ఉంటుందో దాని యొక్క కర్మ కారకం కంటే షష్ఠీ విభక్తి వస్తుంది. సర్పిషో నాథతే, మధునో నాథతే. అంటే సర్పిషు కలగాలి అనేటటువంటి ఆశీష్, మధువు కలగాలి అనేటటువంటి ఆశీష్ ఇవ్వడం. అలా ఆశీస్సు ఇస్తున్నప్పుడు ఈ ఆశీరర్థంలో ఉన్నటువంటి నాథధాతువు ప్రయోగం ఉండడం వలన దీనికి సంబంధించిన కర్మ అయినటువంటి సర్పిష్ని కర్మగా వివక్ష చేయకపోయినప్పుడు ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వచ్చి సర్పిషో నాథతే అని అవుతుంది. అలాగే మధునో నాథతే అనేది కూడా ఆశిషీతికి మానవకం ఉపనాథతి. ఆశిషీతికి అంటే ఇక్కడ ఆశీరర్థం లేదు. ఆశీరర్థంలో లేకపోవడం వల్ల మానవకం ఉపనాథయతి అని ఉంది.
అంటే మానవుకుని ప్రార్థిస్తున్నాడు అని అర్థం. యాంచ యాంచ అంటే యాచన, యాచనార్థం ఉండడం వల్ల, ఇక్కడ ఆశీర్వాదం లేకపోవడం వల్ల ఇక్కడ ఈ షష్ఠీ విభక్తి అనేది రాలేదు. దాని తర్వాత జాసి నిప్రహణ నాటకాథ పిషాం హింసాయాం. జాసి నిప్రహణ నాట క్రాథ పిష్ అనేటటువంటి ధాతువుల యొక్క యోగం ఉన్నప్పుడు ఆ ధాతువుల యొక్క కర్మకారకం వివక్షితం కానప్పుడు ఆ కారకం కంటే, ఆ కర్మకారక ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది. ఎప్పుడు హింసాయాం, హింస అనే అర్థం ఉన్నప్పుడు. జాసు నిప్రహణ నాట క్రాథ పిష్ ఇత్యేషాం ధాతూనాం హింసాక్రియాణం, అంటే హింస అనే క్రియే ఉన్నప్పుడు, హింసార్థం ఉన్నప్పుడు కర్మణి కారకే షష్ఠీ విభక్తి భవతి. కర్మణి కారకే శేషత్వేన వివక్షితే అని కూడా అనుకోవాలి. వాటి ధాతువులకి ఉదాహరణ చెప్తున్నారు. జసు హింసాయాం, జసు తాడనే ఇది చురాదు పఠ్యతే తస్యేదం గ్రహణం. నా దైవాదికస్య జసు మోక్షణే ఇత్యస్య, ఎందుకంటే అక్కడ హింసార్థం లేదు కాబట్టి. చౌరస్య ఉజ్జాసయతి, చౌరస్య ఉజ్జాసయతి అంటే చౌరం ఉజ్జాసయతి, కర్మని కర్మగా వివక్ష చేస్తే అంటే దొంగని హింసిస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మనం కర్మని కర్మగా వివక్ష చేయనప్పుడు, సంబంధ సామాన్యంగా వివక్ష చేసినప్పుడు ఆ కర్మబోధకమైనటువంటి చౌర అనే ప్రాతిపదిక కంటే ఈ జాసి నిప్రహణ అనే సూత్రంలో ఇది పఠితం అవడం వలన దీనికి ఈ షష్ఠి ఈ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వచ్చి చౌరస్య ఉజ్జాసయతి అనేది. అంటే ఇక్కడ జసు ధాతువు హింసాయాం అని ఉంది, ఇప్పుడు దీనికి నిచ్చు చేసుకుంటే జాసి అని అవుతుంది. ఈ సూత్రంలో జాసి అనేది నిజంత ధాతువు కాబట్టి నిజంత ధాతువులో కర్మ ఇతనయ్యారు. చౌరస్య ఉజ్జాసయతి, చౌరం ఉజ్జాసయతి. అలాగే వృషలస్య ఉజ్జాసయతి అంటే కర్మకారకాన్ని కర్మగా వివక్ష చేయనప్పుడు జాసి ధాతువు యొక్క ప్రయోగం ఉండడం వలన, అది కూడా హింసార్థంలో ఉండడం వలన ఈ కర్మకారకమైనటువంటి ప్రాతిపదిక వృషల ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వచ్చి వృషలస్య ఉజ్జాసయతి. నిప్రహణ ఇది సంఘాత విగృహీత విపర్యస్తస్య గ్రహణం. అంటే నిప్రహణ అనే దగ్గర హనధాతువు ఉంది, దానికంటే ముందు నీ అనే ఉపసర్గ ఉంది, ప్ర అనే ఉపసర్గ ఉంది. ఇప్పుడు ఎక్కడైతే కేవలం నీ అనే ఉపసర్గ ఉండి హంధాతు ఉన్నా, లేకపోతే ప్ర అనే ఉపసర్గ ఉండి హంధాతు ఉన్నా, లేకపోతే రెండు ఉన్నా కూడా, యథాసంభవం ఉన్నా కూడా ఈ షష్ఠీ విభక్తి అనేది వస్తుంది. నిప్రహణేతి సంఘాత విగృహీత విపర్యస్తస్య గ్రహణం. సంఘాతము అంటే రెండింటి యొక్క సముదాయం ఉన్న, విగృహీతము అవడం అంటే ఒకటి లేకపోయినా, విపర్యస్తము ఒకటి ముందు ఇంకొకటి తర్వాత వచ్చినప్పటికీ కూడా దానికి ఇక్కడ గ్రహణం ఉంటుంది అని. చౌరస్య నిప్రహంతి అంటే చౌరం హంతి. ఈ చౌరం హంతి అనే దానికి నీ ఈ హంధాతు కంటే ముందు నీ అనే ఉపసర్గ, ప్ర అనే ఉపసర్గ ముందు ఉన్నట్లయితే నిప్రహంతి. దానికి ఈ నిప్రహణన క్రియలో కర్మేమో చోరుడు. ఈ చోరుణ్ణి మనం కర్మగా వివక్ష చెయ్యనప్పుడు, సంబంధ సామాన్యంగా వివక్ష చేసినప్పుడు ఈ చౌర ప్రాతిపదిక కంటే ఈ సూత్రం చేత షష్ఠీ విభక్తి వచ్చి చౌరస్య నిప్రహంతి అని అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటి, సంఘాతానికి ఇది ఉదాహరణ. అంటే నీ ప్ర అని రెండు ఉపసర్గలు ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత చౌరం నిహంతి. చౌరం నిహంతి అంటే ప్ర అనే ఉపసర్గ లేదు, విగృహీతమైంది. అప్పుడు ఈ నిహనన క్రియలో కూడా కర్మ చోరుడు కాబట్టి ఈ చోరుణ్ణి చెప్పేటటువంటి చౌర అనే ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వచ్చి చౌరస్య నిహంతి అని అవుతుంది. చౌరస్య ప్రహంతి. చౌరస్య ప్రహంతి అనే దగ్గర ప్ర అనే ఉపసర్గ ఉంది, నీ అనే ఉపసర్గ లేదు. ప్రహనన క్రియలో కూడా చోరుడు కర్మ కాబట్టి చౌర అనే ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వచ్చింది. చౌరస్య ప్రణిహంతి ఇప్పుడు విపర్యస్తమైంది. ముందు ప్ర అనే ఉపసర్గ వచ్చింది, తర్వాత నీ అనే ఉపసర్గ వచ్చింది. ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రహనన క్రియలలో కర్మ అయినటువంటి చోరులకి కర్మ సంజ్ఞ వచ్చి ఈ చోరుల కంటే షష్ఠీ విభక్తి వచ్చి చౌరస్య ప్రణిహంతి అని అవుతుంది. ఇది
హనుధాతువుకి అయింది. జాసి నిప్రహణ, తర్వాత నాట, చౌరస్య ఉన్నాటయతి, వృషలస్య ఉన్నాటయతి. ఇక్కడ ఉన్నాటన క్రియలో కర్మ చోరుడు అతన్ని కర్మగా విభక్తి చేయనప్పుడు, సంబంధ సామాన్యంగా విభక్తి చేసినప్పుడు షష్ఠీ విభక్తి వచ్చి చౌరస్య ఉన్నాటయతి అని. అలాగే వృషలస్య ఉన్నాటయతి. ఈ ఉన్నాటన క్రియలో ఉషనుడు కర్మ, వృషలుడు కర్మగా విభక్తి చేయనప్పుడు ఈ షష్ఠీ విభక్తి వచ్చి వృషలస్య ఉన్నాటయతి. చౌరస్య ఉత్క్రాథయతి. చాసి నిప్రహణ నాట క్రాథ, క్రాతుధాతుకి సంబంధించినటువంటి కర్మ వివక్షితం కానప్పుడు ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది అని. షష్ఠీ విభక్తి వస్తే చౌరస్య ఉత్క్రాథయతి. తర్వాత వృషలస్య క్రాథయతి. ఈ క్రాథన క్రియలో కర్మ వృషలుడు అతని వివక్ష చేయనప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. నిపాతనాత్ వృద్ధి అంటే క్రాథయతి అనే దగ్గర ఈ సూత్రంలో నిపాతన చేయడం వల్ల వృద్ధి వస్తుంది అని. అయం హి ఘటాదౌ పఠ్యతే శ్రథ క్నథ క్రథ క్లథ హింసార్థాః ఇది. అంటే ఇక్కడ క్రథ ధాతువే హింసార్థువుగా పఠించబడింది ధాతు పాఠంలో, కానీ ఇక్కడ క్రాథ అని చెప్పారు. నిపాతనాత్ వృద్ధి వస్తోంది అని. అక్కడ ఘటాదయో మిత ఇది మిత్సౌజ్ఞాయ మితాం రస్వ ఇది రస్వత్వం స్యాత్. అంటే ఇప్పుడు నిచ్చు చేసుకుంటే నిచ్చును ఆశ్రయించుకుని వృద్ధి రావచ్చు. ఆ నిచ్చును ఆశ్రయించుకుని వచ్చే వృద్ధికి మళ్ళీ మితాం హ్రస్వ అనే సూత్రం చేత హ్రస్వం రావాలి. ఆ హ్రస్వానికి బాధకంగా ఈ నిపాతనాత్ వృద్ధి వచ్చింది అని చెప్తున్నారు. చౌరస్య పినష్టి, చౌరస్య వృషలస్య పినష్టి. పిషధాతువుకు ఉదాహరణలు. పిషధాతువుకు సంబంధించిన కర్మ చోరుడు, వృషలుడు, వీళ్ళని కర్మగా వివక్ష చేయనప్పుడు, సంబంధ సామాన్యంగా వివక్ష చేసినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అని. హింసాయామితి కిం. ఒకవేళ హింస అనే రాజేష్ గారు ఇక్కడ ధానాః పినష్టి అనే దగ్గర హింస లేదు కాబట్టి ఇక్కడ షష్ఠీ విభక్తి రాలేదు. శేషే ఇత్యేవ చౌరం ఉజ్జాసయతి. అంతే. ఇక్కడ ఎప్పుడైతే సంబంధ సామాన్యంగా వివక్ష చేస్తామో అప్పుడు ఈ విభక్తులు షష్ఠీ విభక్తి వస్తుంది. ఎప్పుడైతే షష్ఠీ సంబంధ సామాన్యంగా వివక్ష చేయమో అప్పుడు రాదు. ఏషామితి కిం చౌరం హీనస్తి. అంటే ఇక్కడ చౌరం హీనస్తి అనే దగ్గర హిసి ధాతువు ఉంది. ఈ హిసి హింసాయం అని ఈ ధాతువు ఇక్కడ పఠితం కాలేదు. జాసి నిప్రహణ మొదలైన వాటిల్లో హిసి ధాతువు పఠితం కాలేదు కాబట్టి ఒకవేళ ఈ జాసి నిప్రహణ అనే కనుక చెప్పకపోయినట్లయితే హింసార్థకములైనటువంటి ఏ ధాతువుల యొక్క కర్మైనా వివక్షితం కాకపోతే ఆ ప్రాతిపదికల కంటే షష్ఠీ విభక్తి వస్తుంది అనే అర్థం వచ్చి ఉండేది. అలా వారించడం కోసం కొన్నింటిని పరిగణించారు. దాంట్లో హిసి ధాతువు లేకపోవడం వలన ఈ హిసి ధాతువుకు సంబంధించినటువంటి కర్మగానే ఉంటుంది. చౌరం హీనస్తి. నిప్రహణేతి కిం చౌరం విహంతి. అంటే ఇక్కడ హనధాతువు కూడా హింసార్థకం కాబట్టి హన అని చెప్తే సరిపోయేది. కానీ ఇక్కడ నీ ప్రా అనే ఉపసర్గల్ని రెండింటినీ తీసుకుని చెప్పడం వలన ఎప్పుడైతే ఉపసర్గాలతో యోగం ఉంటుందో అప్పుడు నీ ప్రా అనే ఉపసర్గాలతో యోగం ఉన్నప్పుడు మాత్రమే ఈ షష్ఠీ విభక్తి అనేది వస్తుంది. ఈ నీ ప్రా అనే ఉపసర్గల కంటే వేరే ఉపసర్గాలతో యోగం ఉన్నప్పుడు అప్పుడు హనుధాతువు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ షష్ఠీ విభక్తి అనేది రాదు. చౌరం విహంతి. ఇక్కడ వి అనే ఉపసర్గ ఉన్నది కాబట్టి ఇక్కడ షష్ఠీ విభక్తి అనేది రాలేదు. వ్యవహృపణోః సమర్థయోః. ఇక్కడ కూడా అధిగతదేశాం కర్మణి సూత్రం నుండి కర్మణి అనేది అనువృత్తిగా వస్తుంది. అలాగే షష్ఠీ శేష అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు
కర్మని శేషత్వేన వివక్షితే వ్యవహృపణోః ధాత్వోః ప్రయోగే షష్ఠీ విభక్తిర్భవతి అని అర్థం వచ్చింది. వ్యవహృపణ ఇత్యేతయోః అంటే ఈ రెండు ధాతువులకి కర్మని కారకే శేషత్వేన వివక్షితే షష్ఠీ విభక్తిర్భవతి. కర్మకారకం ఎప్పుడైతే శేషంగా వివక్షితం అవుతుందో, సంబంధ సామాన్యంగా వివక్షితం అవుతుందో అప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. కానీ ఏ అర్థంలో అంటే సమర్థయోహ అంటే సమానార్థయోహ అంటే రెండింటికి ఒకటే అర్థం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అంటే వ్యవహృ అనేదానికి అలాగే పణ అనేదానికి ఈ రెండింటికి కూడా ఎప్పుడైతే సమానమైనటువంటి అర్థం ఉంటుందో అప్పుడు ఈ ధాతువుల యొక్క కర్మగా వివక్షితం కానప్పుడు, సంబంధ సామాన్యంగా వివక్షితమైనప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అని. ఇప్పుడు ఈ రెండు ధాతువులకి సమానార్థం ఎప్పుడు ఉంది అంటే ద్యోతము అంటే జోదమాడము, అలాగే క్రయ విక్రయ వ్యవహారము, పననం, ఈ రెండింటి యందు ఈ ధాతువులకి సమానార్థం ఉంది, సమానార్థాలుగా ఉన్నాయి అని. ద్యూతే క్రయ విక్రయ వ్యవహారే చ సమానార్థత్వం అనయోహో అంటే ద్యోతము అనే అర్థము క్రయ విక్రయము అనే అర్థము ఈ రెండు కూడా ఈ రెండు ధాతువులకి సమానార్థములు. కాబట్టి ఈ అర్థాలు ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి కర్మకారకం కర్మగా వివక్షితం కానప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. శతస్య వ్యవహరతి, శతం వ్యవహరతి, అలాగే సహస్రస్య వ్యవహరతి, సహస్రం వ్యవహరతి. అంటే శతం వ్యవహరతి, సహస్రం వ్యవహరతి అంటేనేమో వ్యవహరణ క్రియలో కర్మగా వివక్ష చేసినప్పుడు ఏంటండి పణతే అన్నది చెప్పుకోవట్లేదు. పనతే అండి, పనతే కూడా ఉంది. శతస్య పనతే, సహస్రస్య పనతే, పనతే కూడా ఉంది. ద్యోతము ఈ రెండు అర్థాలు ఇచ్చాం కదా, ద్యోతము క్రయ విక్రయ వ్యవహారం అన్నది కూడా విడిగా ఉంది. కాబట్టి ఈ వ్యవహరణ క్రియలో కర్మం కాబట్టి శతము సహస్రములు ఈ కర్మ అయినటువంటి శత సహస్ర ప్రాతిపదికల కంటే ఈ సూత్రం చేత షష్ఠీ విభక్తి వస్తే శతస్య వ్యవహరతి, సహస్రస్య వ్యవహరతి అని అవుతుంది. అలాగే శతస్య పణతే, సహస్రస్య పణతే. కర్మని కర్మగా వివక్ష చేయకుండా సంబంధ సామాన్యంగా వివక్ష చేసినప్పుడు ఈ పనన క్రియలో కర్మ అయినటువంటి శత అనే ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వచ్చి శతస్య పణతే, సహస్రస్య పణతే అని అవుతుంది. శతస్య వ్యవహారతి పనతే అని ఉండదు కదా, రెండు క్రియాపదాలు ఉండవు కదా అక్కడ. శతస్య వ్యవహారతి వేరండి, శతస్య పణతే అనేది వేరండి. తెలుగు పుస్తకంలో అలా ఉందా అండి? కలిపిచ్చేసాడా? ఒక స్లాష్ పెట్టుకోండి అక్కడ. అవునండి, అవునండి. ఇక్కడ వందలో వ్యవహరిస్తున్నారు అని అంటే అర్థం ఏంటండి? జోతం అండి, జోతమాటంలో 100 రూపాయలు పెట్టాడు అని. అది పనతేకి వస్తుంది. వ్యవహరిస్తున్నాడు అంటే వ్యవహరించడం అంటే మనం ఒకదాన్ని పణంగా పెట్టడం అంటే ఇప్పుడు ఆడుతున్నప్పుడు ఏదో ఒకటి పెడతారు కదా. ఇప్పుడు ధర్మరాజు వీళ్ళందరినీ పెట్టాడు కదా, పాండవులందరినీ. అలాగే అది వ్యవహరిస్తున్నాడు అంటే ఒక బిజినెస్ అండి, క్రయ విక్రయంలో కర్మ 100 అయింది అంటే 100 రూపాయలు పెట్టి కొంటున్నాడనో 100 రూపాయలతో అమ్ముతున్నాడనో ఏదో ఒకటి వ్యవహారం చేస్తున్నాడు. డీలింగ్ అండి, డీలింగ్ ఇన్ క్రోర్స్. 100 రూపాయలు పెట్టి కొండవనో అమ్మడమనో ఏదైనా డీలింగ్. ఇప్పుడు మనకు శతైన పణతే కదా, శతైన వ్యవహరతి అన్నమాట. శతమైన అది పణంగా పెట్టాడు. శతైన క్రీణాతి అంటే అప్పుడు శతైన వస్తుంది. అంటే శతైన క్రీణాతి అనేది
ఆ సందర్భాన్ని బట్టి చూడాలండి. అదే ఇప్పుడు 100 రూపాయలని పణంగా పెట్టాడు కాబట్టి శతం అని ఇప్పుడు శతేన క్రీణాతి అని ఉంటుంది. ఏ సందర్భంలో ఉంటుందండి? అదే అది అది కారణంగా తీసుకుంటాము. దానికి ఇక్కడ మనకు సూత్రం వచ్చింది, దాని ఉదాహరణలు కూడా వచ్చింది. ఇప్పుడు అంటారు కదండి కోట్లలో టర్న్ ఓవర్ ఉందని అంటారు, అలాంటిది అనమాట. శతస్య వ్యవహరతి అంటే 100లో వ్యాపారం. శతస్య అంటే 100. అదే శతస్య నేను చెప్తున్నాను. 100లో వ్యాపారం చేశాడంటే ఇప్పుడు రోడ్డు పైన కూరలు కూడా చేయాలి. కోట్లు అందుకనే అంటున్నాను, కోట్లలో టర్న్ ఓవర్ ఉందంటారు చూడండి, అది అలాంటిది అనుకుంటాను. ఆయ ప్రత్యయ కస్మాన్న భవతి. ఆయ ప్రత్యయ కస్మాన్న భవతి అంటే ఆయ ప్రత్యయాన్ని ఒక ప్రత్యయాన్ని చెప్పారండి స్వార్థంలో. గుపు ధూప విచ్చి పనిభ్య ఆయ అని సూత్రం చెప్పారు. ఆ సూత్రం చేత ఈ ఆయ ప్రత్యయాన్ని స్వార్థంలో చెప్పారు. ఇప్పుడు పనతే అని చెప్పారు, ఇక్కడ ఆయ ప్రత్యయం రావాలి కదా అని ప్రశ్న. అంటే ఆ ఆయ ప్రత్యయం అనేది స్తుత్యర్థంలో ఉన్నటువంటి పనుధాతువు కంటే వస్తుంది, కానీ ఈ ద్యోతార్థంలో కానీ వ్యవహారార్థంలో కానీ ఉన్నటువంటి ధాతువుకి రాదు అని అర్థమైందండి. ఆయ ప్రత్యయ కస్మాన్న భవతి అంటే స్తుత్యర్థస్య పణతే ఆయ ప్రత్యయ ఇష్యతే. స్తుత్యర్థము అయినటువంటి పణధాతువు కంటే ఈ ఆయ ప్రత్యయం అనేది ఇష్యతే ఇష్టపడుతుంది, అంటే అది వస్తుంది అని ఇచ్చ కలిగింది అని. ఇష్యతే అనేదానికి ఇష్టం అవ్వబడుతుంది అనుకోవచ్చును, కానీ అంత బాగులేదు. ఇష్యతే అంటే ఇష్టం అవ్వగలదు అంతే. స్తుత్యర్థస్య పణతే ఆయ ప్రత్యయ ఇష్యతే. దాని తర్వాత సమర్థయోహ ఇది కిం అంటే వ్యవహృపణోహ సమర్థయోహ అని చెప్పాం. అంటే సమానార్థాలు ఉండాలి అని. సమానార్థాలు ఉండాలి అని చెప్పకపోయినట్లయితే శలాకాం వ్యవహరతి అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఈ శలాకాం వ్యవహరతి అనే దగ్గర ద్యోతము అనే అర్థము లేదు, క్రయ విక్రయ వ్యవహారం అని కూడా అర్థం లేదు. కానీ ఇక్కడ అర్థం ఏంటి అంటే లెక్క పెడుతున్నాడు అని అర్థం. శలాకాం వ్యవహరతి గణయతి ఇత్యర్థః. ఇక్కడ ద్యోతము అర్థము లేదు, అలాగే క్రయ విక్రయ అర్థం కూడా లేదు, కాబట్టి ఇక్కడ షష్ఠీ విభక్తి అనేది రాలేదు, శలాకాం వ్యవహరతి అనే అయింది. అలాగే బ్రాహ్మణాన్ పణాయతే. పణాయతే అంటే పనిధాతుకి పణయతే ఇక్కడ బ్రాహ్మణాన్ పణాయతే అనే దగ్గర స్తుత్యర్థం ఉండడం వలన ఈ స్తుత్యర్థంలో ఉన్న కర్మ అయినటువంటి బ్రాహ్మణుల కంటే ద్వితీయ వచ్చింది, కానీ ఈ షష్ఠీ విభక్తి అనేది రాలేదు. క్రయ విక్రయ వ్యవహారార్థం కానీ ద్యోతార్థం కానీ లేవు కాబట్టి. శేషే ఇత్యేవ శతం పణతే. శేషంలోని ఇందాకనే మనం అనుకున్నాం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే కర్మని కర్మలుగా వివక్ష చేయమో అప్పుడే వస్తాయి అని. దివః తదర్థస్య. ఇక్కడ తదర్థస్య దివః అంటే దివధాతువుకి కూడా, అలాగే ఇక్కడికి కూడా కర్మని అనేది షష్ఠీ శేష అనేవి అనువృత్తిగా వస్తాయి. అప్పుడు దివధాతువు యొక్క కర్మ కూడా ఎప్పుడైతే వివక్షితం కాదో అప్పుడు కూడా ఆ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది అని. ఏ అర్థంలో అంటే తదర్థస్య. ఇక్కడ తచ్చబ్దం చేత సమానార్థం తీసుకుంటాం. వ్యవహృపణోహ సమర్థయోహ అనే దగ్గర ఆ సమానార్థం తీసుకుంటాము. అప్పుడు ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ క్రయ విక్రయ వ్యవహారం అని కానీ పణనము అంటే అదేంటి ఒక ద్యోతము అనే అర్థం కానీ ఉన్నప్పుడు
ఈ షష్ఠీ విభక్తి అనేది వస్తుంది. వ్యవహృ పని సమానార్థస్య దీవ్యతే కర్మని షష్ఠీ విభక్తి భవతి. అంటే వ్యవహృ అనే ధాతువుతోనూ పని అనే ధాతువుతోనూ సమానంగా కలిగినటువంటి అర్థం ఉన్నటువంటి ఈ దీవు ధాతువు కంటే అది దీవి ధాతువుకు సంబంధించినటువంటి కర్మ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది. శతస్య దీవ్యతి, సహస్రస్య దీవ్యతి. ఇక్కడ శతస్య దీవ్యతి, సహస్రస్య దీవ్యతి అనే దగ్గర రెండు చోట్ల కూడా ద్యోతం ఆడుతున్నాడనే అర్థము, లేదంటే ఒక డీలింగ్ చేస్తున్నాడనే అర్థము. కాబట్టి ఇక్కడ సమానార్థం అనేది ఉన్నది. కాబట్టి ఈ శత సహస్ర అనే ప్రాతిపదికల కంటే ఈ షష్ఠీ విభక్తి వచ్చి శతస్య దీవ్యతి, సహస్రస్య దీవ్యతి అని అవుతుంది. తదర్థస్యేతి కిం బ్రాహ్మణం దీవ్యతి. ఆ తదర్థం ఉన్నప్పుడే, అంటే ఈ క్రయ విక్రయ వ్యవహారార్థం కానీ ద్యూతార్థం కానీ ఉన్నప్పుడే, అది లేనప్పుడు బ్రాహ్మణం దీవ్యతి. బ్రాహ్మణం దీవ్యతి అంటే దీవుకి చాలా అర్థాలు ఉన్నాయి. విజిగీష చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ క్రయ విక్రయార్థం కానీ ద్యూతార్థం కానీ లేవు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణం దీవ్యతి అనే దగ్గర ఈ బ్రాహ్మణ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి అనేది రాలేదు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటి? వ్యవహృపణోహ సమర్థయోహో దివహ తదర్థస్య అని రెండు సూత్రాలు చెప్పడం ఎందుకు? వ్యవహృపణ దివు అని అక్కడే కలుపుకుని చెప్పుకోవచ్చు కదా. అలా కలిపి చెప్పకుండా వ్యవహృపణోహో సమర్థయోహో అని సూత్రం చెప్పి మళ్ళీ దివహ తదర్థస్య అని ఇంకొక సూత్రం చెప్పడం ఎందుకు అంటే, దీని ఉత్తర సూత్రంలో కూడా ఇది వెళ్ళడం కోసము అని. ఉత్తర సూత్రం విభాష ఉపసర్గే. ఆ సూత్రంలో కూడా ఇది వచ్చి ఉపసర్గము ఎప్పుడైతే ఈ దివిధాతువు కంటే ముందు ఉంటుందో అప్పుడు ఆ కర్మ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వికల్పంగా వస్తుంది అని చెప్పడం కోసము అని. విభాషోపసర్గే దివస్తదర్థస్య ఇది నిత్యం షష్ఠ్యాం ప్రాప్తాయాం సోపసర్గస్య వికల్ప ఉచ్యతే. అంటే దివస్తదర్థస్య అనే సూత్రం చేత నిత్యంగా షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తూ ఉంటే సోపసర్గస్య అంటే ఉపసర్గతో కూడినటువంటి దివుధాతువుకి, అది దివుధాతువుకి సంబంధించిన కర్మ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వికల్పంగా ఈ సూత్రం చేత చెప్పబడుతోంది. ఉపసర్గే సతి దివహ తదర్థస్య కర్మని కారకే విభాషా షష్ఠీ విభక్తి భవతి. అంతే. ఉపసర్గే సతి అంటే ఉపసర్గే ఉపపదే సతి ఉపసర్గేన యోగే సతి దివహ దివుధాతుకి తదర్థస్య అంటే ద్యోత క్రయ విక్రయ అర్థస్య కర్మని కారకే శేషత్వేన వివక్ష్యతే విభాషా షష్ఠీ విభక్తి భవతి. శతస్య ప్రతిదీవ్యతి, సహస్రస్య ప్రతిదీవ్యతి. శతస్య ప్రతిదీవ్యతి అనే దగ్గర ప్రతి అనే ఉపసర్గం ఉంది. సహస్రస్య అనే దగ్గర కూడా ప్రతిదీవ్యతి అని ప్రతి అనే ఉపసర్గం ఉన్నది. కాబట్టి ఇక్కడ కర్మని శేషత్వేన వివక్ష చేసినప్పటికీ కూడా షష్ఠీ విభక్తి వికల్పంగా వస్తుంది అని చెప్పడం వల్ల ఏమైంది? షష్ఠీ విభక్తి వచ్చిన పక్షంలో శతస్య ప్రతిదీవ్యతి, షష్ఠీ రాని పక్షంలో మళ్ళీ ద్వితీయ విభక్తి వచ్చి శతం ప్రతిదీవ్యతి. అలాగే శతస్య ప్రతిదీవ్యతి, సహస్రస్య ప్రతిదీవ్యతి, శతం ప్రతిదీవ్యతి, సహస్రం ప్రతిదీవ్యతి వికల్పంగా వస్తాయి అని చెప్పడం వల్ల షష్ఠీ విభక్తితో ఉన్నటువంటి రూపము, ద్వితీయ విభక్తితో ఉన్నటువంటి రూపం కూడా ఉంటాయి. ఉపసర్గస్యేతి కిం శతస్య దీవ్యతి నిత్యంగా వచ్చింది, ఇక్కడ వికల్పంగా రాలేదు. తదర్థస్య ఇత్యేవ శలాకాం ప్రతిదీవ్యతి. ఇక్కడ తదర్థం లేదు, అంటే ద్యోతార్థము లేదు, క్రయ విక్రయార్థం కూడా లేదు. క్రీడాద్యర్థాలు ఉన్నాయి. దాని తర్వాత ద్వితీయ బ్రాహ్మణే. అలాగే ఈ సూత్రంలోకి దివస్తదర్థస్య సూత్రం నుండి దివహ అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు బ్రాహ్మణ విషయే అంటే బ్రాహ్మణే అంటే బ్రాహ్మణుడు ఎప్పుడైతే విషయంగా ఉంటాడో అప్పుడు ద్విధాతువుకి సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి వస్తుంది అని.
బ్రాహ్మణ విషయే ప్రయోగే దివస్తదర్థస్య కర్మణి కారకే ద్వితీయ విభక్తిర్భవతి. ఇక్కడ ఒక వైదిక ప్రయోగాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారండి. గామస్య తదహ సభాయాం దివ్యేయుః అని. ఇక్కడ గోవు అనేది గాము అస్య తదహ అంటే ఇక్కడ అస్య అంటే ఇక్కడ బ్రాహ్మణుడు విషయం అయ్యాడు కాబట్టి ఇక్కడ యదం శబ్దం కంటే షష్ఠీ విభక్తి వచ్చి అస్య అని అయ్యిందండి. అనుపసర్గస్య షష్ట్యాం ప్రాప్తాయాం ఇదం వచనం. అంటే ఎక్కడైతే ఉపసర్గ ఉంటుందో ఉపసర్గ ఉన్నప్పుడు వికల్పంగా వస్తుంది అని మనం చెప్పాము. ద్విధాతువుకి ఎక్కడైతే ఉపసర్గతో యోగం ఉంటుందో అప్పుడు వికల్పంగా ఉంటుంది అని చెప్పాము. ఎక్కడైతే ఉపసర్గ ఉండదో అప్పుడు నిత్యం షష్ఠీ విభక్తి వస్తుంది అని మనం చెప్పాం పై సూత్రంలో. దివస్తదర్థస్య అనే సూత్రం చేత నిత్యం షష్ఠీ విభక్తి వస్తుంది అని చెప్పాం కర్మని శేషత్వ వివక్ష ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సూత్రం చేత ద్వితీయ విభక్తిని కూడా చెప్తున్నాం. అంటే ఉపసర్గతో యోగం లేకపోయినప్పటికీ కూడా ద్విధాతువుకి సంబంధించినటువంటి కర్మ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది బ్రాహ్మణుడు కనుక విషయం అయితే అని. ఇక్కడ బ్రాహ్మణుడు విషయం అయ్యాడు కాబట్టి ఇదం శబ్దం కంటే షష్ఠీ విభక్తి వచ్చింది. అస్య తదహ సభాయాం దివ్యేయుః అని అయ్యింది. అనుపసర్గస్య షష్ట్యాం ప్రాప్తాయాం ఇదం వచనం. అంటే అనుపసర్గ అయినప్పుడు షష్ఠీ విభక్తియే నిత్యంగా ప్రాప్తిస్తూ ఉంటే ఇక్కడ ద్వితీయ విభక్తిని ఒక్క నిమిషం అండి. ఇక్కడ ద్వితీయ విభక్తిని చెప్తున్నారు కాబట్టి గామ్ అనేది గోశబ్దం కంటే ద్వితీయ వచ్చిందని చెప్పాలండి. రాజేష్ గారు నమస్తే. చెప్పండి చెప్పండి. బ్రాహ్మణాలకు సంబంధించిన బ్రాహ్మణులకు సంబంధించిన బ్రాహ్మణే అంటే అవునండి, మీరు 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 సరిగ్గానే అడిగారండి. బ్రాహ్మణ శబ్దం అనేది కేవల బ్రాహ్మణ వాచకం కాదు. మన సంహిత వేద భాగాలు బ్రాహ్మణారణ్యకాలు ఆ బ్రాహ్మణ వాచకాలు అనేదే యోగ్యం. ఆ బ్రాహ్మణ వాచకం అంటే ఆ బ్రాహ్మణ విషయం అంటే ఛందో విషయము అని. ఎప్పుడైతే ఛందో విషయం ఉంటుందో అప్పుడు ద్వితీయ విభక్తి వస్తుంది అని. ఇక్కడ గోవు అనేది అంది. ఇక్కడ గోవుని మనం కర్మగా వివక్ష చేయనప్పుడు ఈ గో ప్రాతిపదిక కంటే ఈ షష్ఠీ విభక్తి రావాల్సి ఉండగా ఈ షష్ఠీని బాధిస్తూ ఈ సూత్రం చే ద్వితీయ అని చెప్పారండి. ఇక్కడ ద్వితీయ విభక్తిని చెప్పి గామ్ అనే అయిందండి. గో ప్రాతిపదిక కంటే ద్వితీయ. ఇందాక నేను అస్య అని చెప్పాను, అది పొరపాటండి, ఎవరు అలా గుర్తుపెట్టుకోవద్దు. అనుపసర్గస్య షష్ట్యాం ప్రాప్తాయాం అంటే అనుపసర్గమైనటువంటి ద్విధాతు యొక్క ప్రయోగం ఇక్కడ ఉండడం వల్ల గో ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తూ ఉండగా ఈ సూత్రం చేత ద్వితీయ విధానం అనేది వచ్చింది కాబట్టి గామ్ అనయ్యింది. సుబ్బలక్ష్మి గారు మీరు కరెక్ట్ గా చెప్పారండి, లేదంటే నేను ఇంకోలా చెప్పేసామండి. థ్యాంక్స్ అండి. అందుకనే ఇక్కడ మనకి వైదిక మంత్రాన్ని ఉదాహరణగా చూపించారు కానీ లౌకిక వాక్యాన్ని ఉదాహరణగా చూపించలేదు. సోపసర్గస్యతు ఛందసి వ్యవస్థిత విభాషాయామపి సిద్ధ్యతి. అంటే సోపసర్గం కనుక అయినట్లయితే అక్కడెక్కడైనా సోపసర్గ ఉన్నప్పటికీ కూడా ద్వితీయ విభక్తి ఉన్నది అయినట్లయితే బహుళం ఛందసి అనే సూత్రాలు ఉండడం వలన ఆ దృష్టాని విధి ఛందసి భవతి అనేది ఉండడం వలన వైదిక ప్రయోగాల్లో ఉన్నటువంటి పదాలను అనుసరించి బహుళాది కార్యాల చేత చెప్పుకోవచ్చు. వ్యవస్థిత విభాషయాపి సిద్ధం అంటే ఇక్కడ వ్యవస్థ అలా బహుళం ఛందసి అని కూడా ఆశ్రయించట్ల, వ్యవస్థిత విభాషయా సిద్ధం అంటున్నారు. అంటే విభాష ఉపసర్గే అని ఉంది కదండి, ఇక్కడ విభాష అనే పదం చేత వ్యవస్థిత విభాషను అంగీకరించి వేదంలో ఉపసర్గ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ద్వితీయ వస్తుంది అని చెప్పచ్చు అని చెప్తున్నారు.
ప్రేష్య భృవోర్ హవిషో దేవతా సంప్రదానం. ఇక్కడికి ఆపుదామండి. అంటే దేవతా సంప్రదానార్థం ఇది కొంచెం విషయం ఉంది, ఇప్పుడు మొదలు పెడితే అవ్వదు. మీరు ఎవరైనా సూత్రం చెప్తారండి, లేకపోతే ఏమైనా సందేహాలు అడిగినా సరిపోతుంది. ఎవరైనా సూత్రం చెప్తారండి, ఒక సూత్రం. లేదంటే ఇవాళ చూసిన సూత్రాలు ఏమైనా సందేహం అయినా ఉన్నా అడగచ్చండి. ఆమయ అంటే రోగం అనేనండి. రోగమేనా? అదే ఆమయ అన్నారు కదా, అందుకని. సర్వే భవంతు నిరామయ. అవును, వచ్చింది అక్కడ. అవును, వచ్చిందండి, బాగా చెప్పారు. రాజేష్ గారు నమస్కారం. ఈ రుజార్థానం సూత్రం ఉంది కదా, అవునండి. అందులో తెలుగులో ఇచ్చినప్పుడు రుజార్థానం అంటే వ్యాధితో కలిగే సంతాపం అనే అర్థం కలిగినవి ఇచ్చాడు. తర్వాత సంతాపం అనే అర్థం ఉన్నప్పుడు రాకూడదు అంటాడు కదా. సంతాప ధాతువును ప్రయోగించినప్పుడు రాదు. అవునండి, అవునండి. వీడితో రోగం దొంగలు బాధిస్తుంది కూడా సంతాపం అనే అర్థం లేదు కదా. రజార్థానం అర్థం కరెక్టేనా? అది అక్కడ సంతాపార్థం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మనం నిషేధం చెప్తున్నాం కదా వార్తికారుల ద్వారా. మరి అలా ఇచ్చాడు ఇక్కడ తెలుగులో మొదటి సెంటెన్స్. రుజార్థాలు అంటే వ్యాధి కలిగే సంతాపం అనే అర్థం కలిగినది అని ఇచ్చాడు. సంతాపం కొట్టేయాలా? సంతాపం తెలుగులో చూడండి మన దీనిలో. అవునవును, నాకు అర్థమైందండి మీరు చెప్పింది. తర్వాత మనం దానికి నిషేధం చెప్తున్నాము. ఆ సంతాపం అనే అది కొట్టేసుకుంటే సరిపోతుందండి. వ్యాధి అని అర్థం ఉన్నప్పుడే రావాలి అని సంతాపాన్ని తీసేయాలి. వ్యాధికే కలిగే బాధ ఉండాలి. సౌరస్య ప్రణిహంతి అంటే ఏంటండి? ఏంటండి? సౌరస్య ప్రణిహంతి అన్నారు. ప్రహంతి ఇచ్చారు, తర్వాత సౌరస్య ప్రణిహంతి. ప్రణిహంతి అన్నప్పుడు ఏమొస్తుంది అర్థం? ఇప్పుడు ప్రణిహంతి అంటే బాగా, అంటే ఎక్కువగా బాధించడం, హింసిస్తున్నారు, బాధిస్తున్నారు అనే బాధిస్తున్నారు. ప్రహంతి అన్న అదే అర్థం వస్తుంది. అదే అర్థం అండి. అర్థంలో ఉపసర్గ మారడం వల్ల ఎక్కువగా అర్థం మారలేదు. ప్రాత నీ ఉపసర్గ వస్తున్నది. రాజేష్ గారు చెప్పండి. సమర్థ అంటే సమానార్థ అనండి. సమానార్థ అనే కాశికలో కూడా అదే అర్థం ఇచ్చారు. దాన్ని ఎట్లాగా చెప్తారు ఆ పదాన్ని? సమర్థ అని సమర్థ పదవిధి సూత్రంలో సమర్థ అని ఉంది కదండి. ఆ సామర్థ్యం వేరు, మళ్ళీ అది అనుకోవద్దు. సమ్ము ఉపసర్గ సమాన అర్థ సమర్థ అండి. సమ అర్థ అనుకుంటున్నాను నేను. శకంధ్వాదిషు పరరూపం అవ్వచ్చు. శకంధ్వాదుల్లో మళ్ళీ దాన్ని ఆకృతి గణంగా అంగీకరించాలి. శకంధ్వాదుల్లో ఈ సమర్థ పదం ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే కాదంటారా? నేను కాదనట్లేదండి, అది చూడాలంటున్నాను. మంచిదండి. మీకు అంటే నా దగ్గర పుస్తకం లేదు, ఉంటే మీరు సెకండ్ వాదుల్లో ఇది ఉందేమో చూడండి. లేదంటే మళ్ళీ అది దానికి చివరిలో ఆకృతి గణం ఏమంటారు, దాన్ని ఆకృతి గణత్వాన్ని అంగీకరించి ఉంటే చెప్పచ్చు.
ఆ? ఎవరు ఏదైనా సూత్రం చెప్పండి, అయిపోతుంది ఇవాళ. తర్వాత 2, 3, 57లో మీరు శలాకాం వ్యవహరతి అన్నప్పుడు అది వార్తికం లాగా ఉంది చూడండి, 273వ పేజీ. పాచికను లెక్క పెడుతున్నాడు అని చెప్పారు కదండి అర్థము వ్యవహరతి అంటే. ఇక్కడ విసరుతున్నాడు అని ఉందండి. విసరడం వేరు, లెక్క పెట్టడం వేరు కదా. అది ఏది రైట్ అని. శలాకాం వ్యవహరతి అంటే పాచికను లెక్క పెడుతున్నాడు అనా అండి? పాచికను విసురుతున్నాడు అని అర్థం వస్తుంది. మనకి అష్టాధ్యాయిలో అలా ఇచ్చారు, కానీ అది వేరు ఇది వేరా అని నేను అది అడిగేది. లెక్క పెడుతున్నాడు, పాచికలు లెక్క పెడుతున్నారు అంటే ఇప్పుడు పాచికలు ఒక 2 ఇప్పుడు 4-5 కవ్వలు లాంటివి ఉన్నాయనుకోండి, ఒక్కొక్క దాన్ని తీసుకుని లెక్క పెడుతున్నాడు అని. ఓ అంటే భావార్థంలో విసురుతున్నాడు, లెక్క పెడుతున్నాడు. విసరడం అంటే వేరు, విసరడం కూడా కావచ్చు. అదే అదే అందులో ఇచ్చారు కావచ్చు. వ్యవహరతి అంటే పాచికలు ఎన్ని పాచికలు ఉన్నాయో ఒకదాన్ని లెక్కిస్తున్నాడు, 1, 2 అని లెక్క పెడుతున్నాడు అని. అదే ఇందులో అలా ఇచ్చారనమాట. హలో, చెప్పండి. ఈ సర్పిషో నాథతే అన్నాడు, దాని అర్థం ఏమొస్తుంది? సర్పిషో నాథతే అంటే సర్పిష్ ఎక్కువ కావాలని ఆశీర్వదించడం. సర్పిష్ ఎక్కువ కావాలని ఆశీర్వదించడం అంటే వృద్ధి పొందుగాక, సర్పి వృద్ధి కలుగుగాక అని ఆశీర్వదించడం. ఇక్కడ సర్పిస్సును ఆశీర్వదిస్తున్నాడు అన్నట్టాడు. సర్పిస్సును సర్పి ఏంటంటే నెయ్యి అనే కదా, వేరే అర్థం ఉంది. లేదు, నెయ్యిని ఆశీర్వదించట్లేదు. నెయ్యి ఎక్కువ కావాలి, ఎక్కువగా ఉంది కాక, నెయ్యి సమృద్ధి కలుగు కాక అని ఆశీర్వదిస్తున్నారు అనుకోవాలి. ఇక్కడ సర్పిస్సును ఆశీర్వదించడానికి ఏమిటో వేరే అర్థం వచ్చింది మాకు. సర్పిస్ ఎక్కువ కావాలని ఆశీర్వదిస్తున్నాడు. ఓకే ఓకే. ఒక్కసారి అండి, ఇప్పుడు ఇంకొక అంటే సమయం ఉంది కాబట్టి ఈ ప్రస్తావం, ఇప్పుడు ఈ విభక్తి ప్రకరణం అనేది ఇంకో కొన్ని రోజుల్లో 2-3 రోజుల్లో అయిపోతుందండి. దాని తర్వాత ఏం చేయాలని మీరు ఏమైనా ఒక ప్రణాళిక ఏమైనా అనుకున్నారండి? అయ్యా, నా ఉద్దేశంలో ఏముందంటే రాజేశ్వర్ గారు, పెద్దవాళ్ళు ఏమంటారో చూసి తర్వాత గురువు గారితో సరే అనిపించాక మీరు ముందుకెళ్ళండి. అంతేగాని నా ఉద్దేశం అడిగారు కాబట్టి ఉద్దేశంగా మాత్రమే చెప్తున్నా. అవునండి. ఇప్పుడు మీరు ప్రథమ అధ్యాయము, ద్వితీయాధ్యాయములో ఉన్నటువంటివి అక్కడ ఏమైనా సంజ్ఞా విధాయకము, ఏమైనా ప్రయోగ విధి విడివిడిగా చెప్పారు. అవునండి. ఇవి 2 కలిపి ఉన్నది మనకి సిద్ధాంత కౌముదిలో ఉంది. ప్రక్రియా ప్రభావం వస్తుంది. అవునండి. ఈ సూత్రానికి ఇంతసేపు విపుల వ్యాఖ్య చేసుకోక్కర్లేదు అప్పుడు రెండోసారి చెప్పుకుంటున్నప్పుడు. కానీ సిద్ధాంత కౌముదిలో ఇంకా విషయాలు చాలా చోట్ల ఉంటాయండి. అప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం నా మాస్టర్, నా మాట వినండి. అవును. ఇక్కడ చెప్పిన వ్యాఖ్య కాదు, సిద్ధాంత కౌముదిలో ఇచ్చిన విపుల వ్యాఖ్య మీద చెప్తారు మీరు. అవును, అది ప్రక్రియా భాగం కాబట్టి నిత్యావసరంలో అది వాడకంలో ఎక్కువ వస్తుంది మనకి, అంటే వినియోగానికి అది బాగా తేలిగ్గా ఉంటుంది. అందుకని ఇవే సూత్రాలని ఆ వరుస క్రమంలో ఒక్కసారి మనం చెప్పుకుంటే ఇక కారక ప్రకారం మీద ఎటువంటి వారికి ఎటువంటి సందేహాలు ఉండకుండా రూఢి అవుతుంది అని నేను అలాగే అనుకుంటున్నానండి. చాలు అంతే. మాస్టర్ అభిప్రాయము, అనుమతి కూడా తీసుకుని మిగిలిన వాళ్ళందరూ దీనికి ఒక ఐకమత్యంగా ఉన్నాము అనుకుంటే, ఐకమత్యం ఉంటే అప్పుడు దీని పైకి వెళ్దామండి. ఒక్కటండి, ఇక్కడ గురువు గారు చెప్పిన తర్వాత ఇంకా దానికి నేను గాని ఇంకోళ్ళు గాని ఎవరు కూడాను దానికి వ్యతిరేకంగా చెప్పే అవకాశం లేదు, చెప్పము కూడా.
గురువాక్యంతో కర్తవ్యం, అంతే. గురువాక్యంతో కర్తవ్యం కాబట్టి అంతే. వారు మాకు ఏది మేలో, మా కడుపులోకి ఏది వెళ్తే మాకు ఆరోగ్యమో సుఖరమో వారికి తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు కనుక వారిది ఒప్పుకుంటే పరమానందం, ఒప్పుకోకుండా వారు వేరే చెప్తే అది ఇంతకన్నా ఆనందం. అంతేనండి. ఎవరైనా సూత్రం చెప్తే బాగుంటుందండి. మనకి ఇంకా 3 నిమిషాల సమయం ఉంది. నేనే పేరు పెట్టి పిలవడం అంటే కొంచెం కష్టం అండి. ఎవరైనా మీరే ఒకళ్ళు చెప్పేసాను. 3 నిమిషాల్లో సూత్రం చెప్పగలిగితే చెప్పానండి. రాజేష్, నమస్కారం అండి. నమస్తే. ఆయన మంచి చెప్పవలసిన విషయమే చెప్పారు అనంతకృష్ణ గారు. భావిస్తున్నానంటే ఆయన మన మనసులో ఉంటుందిగా రెండు సమన్వయం చేస్తేనే బాగుంటుంది అనుకుంటాను. ఇప్పుడు అనంతకృష్ణ గారు చెప్పిన ప్రపోజల్ అంటే క్షుణ్ణం అవ్వాలి, రెండు విషయాలు క్షుణ్ణం అయిపోతున్నది. అలాగేనండి. తర్వాత ఇప్పుడు ఎలాగా ఆకృతి గణం అన్నారు కదా మీరు, శకంధ్వాదులు. అవునండి. ఇప్పుడు సమాన పదం తీసుకొస్తే సమానాన్ని అర్థంలో చెప్తారు మీరు. సమర్థయో అంటే సమానార్థయో అని చెప్తున్నారు కదా. అట్టినప్పుడు మనకి ఇదే ఉంది భేషజం, సమపదంకి సమానార్థం చెప్పుకున్నట్టయితే శకంధ్వాదిత్వాత చెప్పారు కదా క్లూ కూడా. అవునండి. ఆకృతి గణం అని మీరు అంటున్నప్పుడు ఇంక చూడాల్సిన అవసరం ఉంది. సమపదంకి సమానార్థం చెప్పాలి మీరు. మరి సమర్థయో అన్నప్పుడు సమానార్థయో అంటే సమపదంకి సమానార్థం ఉన్నది అంటే సమానార్థయో అని చెప్పారంటే సమపదంకి సమానార్థం చెప్పాల్సిందే కదా. సమను ఒకసారి తీసుకోరు కదా. అవునండి. 100% సమా అర్థాన్ని తీసుకోవాలి. అది శకంధ్వాదులు ఆకృతి గణంగా లెక్కలి. మన శకంధ్వాదుల్లో ఏమున్నాయి మనం చూడట్లేదు. బీయింగ్ ఆకృతి గణ తీసుకోవచ్చు కదా మనం. అదే అది చూడండి. సమర్థయో అన్నప్పుడు సమా అర్థ అనేటువంటిది 2 పదములు. సమపదంకి సమాన అర్థాని పదం బాగుంది. శకంధ్వాదిత పరరూపం మంచి ఊహ. అవునండి. నమ్మకాలండి అనంతకృష్ణ గారు పెద్ద నంబర్తో చాలా బాగా నమస్కారం గురుగారు. మంచి సూచన చేశారు. అదే నాకు మనసులో కూడా అదే ఉన్నది. ఎందుకంటే కారకం చాలా మంచి విషయం ఎత్తుకున్నాడు అతను. ఆయన ఎత్తుకున్న విషయం చాలా మంచి విషయం. కానీ స్థిరపడాలి అంటే అనంతకృష్ణ గారు చెప్పినట్టుగా మరొకసారి చెప్పేస్తేనే అవగాహన అంటే చాలా మంది బేసిక్ జ్ఞానం అనుకుంటున్నారు. అవగాహన అంటే ములగడం అని అర్థం. అవునండి. మీరు తేడాలు లేవు, ఇంకా ములగడమే. అవగాహన అంటాం కదండి, బాగా చెరువుల్లో నదుల్లో మునిగినప్పుడు. అంతేనండి. అంటే అవగాహన ఉందా అంటే బేసిక్ జ్ఞానం ఉందా అని అర్థంలో దిక్కుమాల పదాలు అన్ని అర్థం మార్చేసుకుంటున్నాం మనం. అసలు లేని ఉంది కూడా. కానీ మీరు కారకం చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పానండి. మీ కానీ చాలా మంచిదండి. చాలా మంచిగానే జరిగింది. ఎందుకంటే వాక్య ప్రయోగాలు తెలియాలి కదా వాళ్ళకి. దీంట్లో ఇంకొక సామాన్య వాక్యాలు కాదు. ఈ భ్రాంతులు సర్వే భగ్నా కారక ప్రక్రియాయమనే మాట సామాన్య విషయం కాదు. అవునండి. దీనివల్ల నాకు ఇంకొకసారి చూసినట్టు ఉంటుందండి కారక ప్రకరణం. ఇప్పుడు ఒక్కసారి చూసాను. నీకు కాదు నీకే తెలిసింది నిమిషాలు. తెలియపోవచ్చు గాక. అది లాభం మనకే, నీకు నాకే. బాగుంది. మరొకసారి అంటే ఆయన చెప్పినట్టుగా రెండింటికి సమన్వయం చేసేస్తే రివిజన్ అయినట్టుగా ఉంటుంది. ఒకసారి సింహావలోకనం కాకుండా సింహావలోకనం కదా, మరోసారి క్షుణ్ణం అవ్వాలి. సింహావలోకనం వేరు, మరోసారి క్షుణ్ణం. చర్విత చరణం కూడా కాదు, క్షుణ్ణం అవ్వాలంటే మరొకసారి. అవునండి. అలాగే వర్ధిష్ణు జిష్ణుర్భవ. జై రామ్ శ్రీరామ్, జై జై రామ్.